So hello guys, welcome to my new vlog. ఈరోజు అయితే మన బ్లాగ్ మనం ఒక బ్యూటిఫుల్ వ్యూతో స్టార్ట్ చేస్తున్నాం. అదే ఇది వీఆర్ ఎట్ సిబి పాయింట్ సాగర్నగర్ బీచ్ దగ్గర. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను. మధ్యలో టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. దాని తర్వాత మనకి చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు, ల్యాప్టాప్ సర్వీసింగ్ అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి టిఫిన్ తినేసి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అవుదాము బయటికి. రాహుల్ కూడా వస్తారు, యాక్చువల్లీ రాహుల్ కూడా పని ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ సర్వీస్ సెంటర్కి. రాహుల్ కూడా వచ్చేస్తారు. రాహుల్ బండి సర్వీస్, నేనేమో ల్యాప్టాప్ సర్వీస్. నేను నా బండి మీద వెళ్తా, రాహుల్ అయితే రాహుల్ బండి మీద వస్తాడు. రిటర్న్లో ఇద్దరు మేము ఒకే బండి మీద వస్తాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. వెళ్దామా ఫస్ట్ అక్కడికి? బిగ్ వింగ్సా లేకపోతే లెనోవోనా? పదే. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం బిగ్ వింగ్స్కి వెళ్దాం. సో ఇప్పుడైతే మనం హోండా బిగ్ వింగ్స్ షోరూమ్ కాదు, ఇది ఒక సర్వీస్ సెంటర్. ఇక్కడికి వచ్చాము రాహుల్ బండి సర్వీసింగ్కి ఇవ్వడానికి. బయట అయితే చాలా ఎండగా ఉంది, చాలా అంటే అసలు మామూలుగా ఎండ కాదు అసలు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చున్నా. రాహుల్ అయితే బండి ఇవ్వడానికి వెళ్ళాడు. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం కూర్చుని తర్వాత మన హెచ్పి సర్వీస్ సెంటర్ ఉంది కదా, మొన్న వెళ్ళాము. సో అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి నా ల్యాప్టాప్ ఇచ్చేసాక ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకేదైనా ఉంటే ఈవినింగే చూసుకున్నాం. అసలు చాలా ఎండగా ఉంది. కొంచెం ఈవినింగ్ అయితే ఇదిగోండి రాహుల్ కనుక సర్వీసింగ్కి ఇస్తున్నాడు బండి. సో నెక్స్ట్ బయటకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నా బండి సర్వీస్కి అయితే ఇచ్చాము. ఇంకా సుభాష్ ల్యాప్టాప్ సర్వీస్ మిగిలిపోయింది. ఇప్పుడే మేము వచ్చాం. ఇంత ఎండలో అయితే మేము చాలా ఫ్రైడ్ అప్ అయిపోయాం. ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఇప్పుడు లోపల. సో తర్వాత మేము ఫుడ్ ఏమైనా స్నాక్స్ తిందాం అనుకుంటున్నాను, మేబీ సమ్ మిల్క్ షేక్స్. సో మీట్ దేర్. సో గైస్ ఇప్పుడైతే ల్యాప్టాప్ సర్వీసింగ్ ఇచ్చాము. చాలా ఎక్కువ అమౌంట్ చెప్పారు, బట్ తప్పదు, అదైతే కంపల్సరీ చేయించాల్సిందే. అది నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం పెద్దదైపోద్ది. అది స్మాల్ ప్రాబ్లం అయితే లాగించేయచ్చు, కానీ అది చాలా కామన్ అండ్ చాలా పెద్ద ప్రాబ్లమే. అది కామన్ ఏరా, చాలా మందికి హింజెస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. చాలా ఎండగా ఉంది గైస్. ఇక్కడ లోపల ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోవాలి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఏదైనా తాగుదాం, చాలా వేడిగా ఉంది కదా, చల్లగా ఏదైనా తాగుదాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మేమిద్దరం మెక్డీకి వచ్చాం. చల్లగా ఏదైనా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా కోకేన్ తాగుదామని. ఇప్పుడైతే ఆర్డర్ చేసాం, బట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయలేదు. బర్గర్, డ్రింక్, ఫ్రైస్ అవి ఆర్డర్ చేస్తాము. ఇంకా ఇప్పుడు తాగేసాక వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ ఈవినింగ్ రావాలి కదా రాహుల్ బండి సర్వీసింగ్ నుంచి మళ్ళీ డెలివరీ తీసుకోవడానికి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆర్డర్ చేసాం కదా, ఆర్డర్ వచ్చాక చూద్దాం. మా ఆర్డర్ వచ్చింది. సుభాష్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అది ఉంటుంది కదా యాడ్, ఏంట్రా సన్ సోల్ సక్ చేసేస్తుంది ఎండలో. ఇప్పుడు మంచిగా సుభాష్ మంచి ఎనర్జీ తీసుకుంటున్నాడు కోక్ నుంచి. సో రిఫ్రెషింగ్. ఇంకా ఫ్రైస్ వచ్చాయి, ఇంకా 2 బర్గర్స్ వచ్చాయి. ఇంకా హ్యాపీగా తిని ఇంటికి వెళ్తాం. సో గైస్ ఇప్పుడే వచ్చేసాను ఇంటికి. రాహుల్ని
రాహుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చాలా ఎండగా ఉంది గైస్, బయట ఏది మామూలుగా ఎండగా లేదు, చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నాం, పని ఏం చేయలేము, జస్ట్ రెస్ట్ తీసుకున్నాం. సో గైస్ ఇప్పుడైతే నేను రాహుల్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఈవినింగ్. ఇప్పుడు టైం 5:30 అవుతుంది బైక్ పిక్ చేసుకోవడానికి. అక్కడ రాహుల్ని డ్రాప్ చేసి నేను మళ్ళీ వచ్చేస్తాను. ఈరోజు స్విమ్మింగ్కి వెళ్తామో లేదో తెలీదు, బట్ యాక్చువల్ వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో దానికోసం ఇంకా స్విమ్మింగ్ ఈరోజు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఇప్పుడైతే ఫస్ట్ రాహుల్ని డ్రాప్ చేయడమే మెయిన్ ప్లాన్. అక్కడ బిల్లు వాస్తుందో ఏమవుతుందో తెలియదు, యా చూడాలి. ఆల్రెడీ చాలాసార్లు వాసింది. సో ఇప్పుడైతే ఫస్ట్ రాహుల్ని డ్రాప్ చేద్దాం. డ్రాప్ చేశాక మనం రిటర్న్ అవుదాం ఇంటికి. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, లేకపోతే నాతో వస్తాడు, చూద్దాం గైస్. సో ఫస్ట్ అయితే రాహుల్ బిగ్ వింగ్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడైతే నేను స్వీట్ ఇండియా వరకు వచ్చాను నడుచుకుంటూ. ఇప్పుడు ఇంకా ఒక చిన్న పని మీద బయటకు వచ్చాము, ఆ పనికి టైం అవుతుంది. నేను ఖాళీగా ఉన్నా, మనకు ఆకలి కూడా వస్తుంది కదా మరి ఖాళీగా ఉంటే. సో ఇప్పుడైతే మనం స్వీట్ ఇండియా దగ్గరికి వచ్చాం. స్వీట్ ఇండియాలో మంచిగా నూడిల్స్ ఏమైనా తీసుకుందాం. నాకైతే నూడిల్స్ తినాలని ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పానీపూరి కూడా చాలా బాగుంటుంది, బట్ అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇప్పుడైతే నూడిల్స్ తీసుకుని అలా కారులోకి వెళ్ళి కారులో కూర్చుని ప్రశాంతంగా తిన్నాం. పానీపూరి బిల్ తీసుకున్నా, బైక్లో పానీపూరి. ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుంది కదా, సో ఇక్కడ పానీపూరి తిన్నాం. నూడిల్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది, పార్సల్ చెప్పాను. ఇప్పుడైతే నూడిల్స్ ఇంకా కోక్ తీసుకుని సరిపోయా. కోక్ ప్యాకింగ్ చూడండి కొత్తగా, బాటిల్ మొత్తం ప్యాకింగే చేంజ్ చేస్తారు. ఇది మాకు హైదరాబాద్లో ఎక్కడ కనిపించలే, బట్ వైజాగ్లో కనిపించింది. వైజాగ్లో యాక్చువల్గా స్ప్రైట్లో ఏదో కొత్త ఫ్లేవర్ కూడా వచ్చింది, మింట్ ఫ్లేవర్, అది కూడా కనిపిస్తుంది మధ్యన, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. మరి హైదరాబాద్లో ఇంకా వచ్చిందో లేదో తెలీదు, బట్ వైజాగ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇది వెళ్ళి అలా కార్లో ఏసీ ఆన్ చేసుకుని కొంచెం ప్రశాంతంగా తిన్నాము. ఇప్పుడైతే స్వీట్ ఇండియా దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి అలా కిందకి వెళ్తే అదేంటి లొకేషన్ నాకు ఐడియా లేదు, బట్ అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. సో గైస్ ఇదైతే పన్నీర్ నూడిల్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది స్వీట్ ఇండియాలో ఎస్పెషల్లీ. సో ఇప్పుడైతే ఇది ఎంజాయ్ చేద్దాం, ఇలాగా చల్లగా ఉంది ఏసీలో. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు అయితే వైజాగ్లో చాలా హ్యూమిడ్గా ఉంది, ఫుల్ బాడీ అంతా బాగా స్వెట్టీగా స్టిక్కీగా అనిపించింది. సో ఇంకా ఇందాక అక్కడి నుంచి వచ్చాక స్నానం చేశాను. యాక్చువల్గా వేరే పని ఒకటి ఉంది, బట్ ఈరోజు ఇంకో పనిలో పడిపోయి ఇంకా వేరే పనులేం అవ్వలేదు నాకు, బట్ రేపైతే అవి ఎలా అయినా చేసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.